హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు కున్నమ్మ వ్లాగ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్స్. సో నేను తమ్నేల్లో చెప్పిన ప్రకారంగా అయితే తారస్ వాళ్ళది వ్యాక్యూమ్ క్లీనర్ అండి. అండ్ వన్ మోర్ లాస్ట్లో నేను పాతది కూడా చూపిస్తాను. అండ్ ఫస్ట్ ఇదైతే 2 in 1 అండి. ఫస్ట్ మాపు పెట్టుకోవచ్చు, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, అది కూడా నేను చూపిస్తాను. అండ్ బాడీ వైజ్ వస్తే లుక్ వైజ్ బాగుంది, ఇలా ఉంటుందన్నమాట. టాప్లో మోటార్ ఇచ్చారు అండ్ కింద అయితే చేంజబుల్, మనము విండోస్కి నేలకి ఎలా కావాలంటే అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఊడదీసి మళ్ళీ పెట్టుకోవచ్చు ఏదైనా. అండ్ ఇది వచ్చేసేసి వైర్ కనెక్షన్ అండి. వైర్ కూడా పర్లేదు, చాలా బాగానే పొడవుగా వచ్చింది. అండ్ ఈ వ్యాక్యూమ్ క్లీనర్ వచ్చేసి పెద్దగా ఎక్కువ హెవీ వర్క్, అంటే ఐ మీన్ ఎక్కువ పిల్లలు ఉన్న ఇళ్ళల్లో చాలా ఎక్కువ డస్ట్ ఉంటుంది కదా, అంటే పేపర్లు, చాక్లెట్ ర్యాపర్స్ అవన్నీ అట్లా పనికి రాదు. సింపుల్గా చెప్పాలంటే పీజీలలో నార్మల్గా ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండి కొంచెం చందరమదరంగా ఉండి చాలా మందికి ఇష్టం ఉండదు కదా, అట్లా పీజీలలో మనకి హ్యాండిల్ గా యూస్ చేయొచ్చు అనమాట. అండ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఓన్లీ కపుల్స్ ఉంటారు పెద్దవాళ్ళు కొంతమంది ఇళ్ళల్లో, ఓన్లీ వాళ్ళు సపరేట్గా, వాళ్ళకు కూడా పనికొస్తుంది బాగా. అండ్ కంపేర్ టు నా పాతదానికి కంపేర్ చేస్తే దీనికి ఏమైందంటే మోటార్ పైన సైడ్ ఇచ్చారని చెప్పాను కదా, అట్లా హోల్డ్ చేసుకున్నప్పుడు వైబ్రేట్ అవుతుంది అనమాట. ఫుల్ వైబ్రేషన్ వల్ల హ్యాండ్ అంతా కొంచెం రెడిష్ అవుతుంది. మనకి ఆల్మోస్ట్ హాఫ్-అన్-అవర్ అన్నా పడుతుంది కదా ఇల్లంతా క్లీన్ చేసేసరికి. సో రెడిష్ అవ్వడం అంత ఇదవుతుంది అనమాట. వైబ్రేషన్ హాఫ్-అన్-అవర్ అట్లా అవుతుంటే మనకు కూడా మంచిది కాదు కదా. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే పర్లేదు. నేను ఇక్కడ చూపిస్తున్నది 1 వీక్ నుంచి చేశాను, ఓన్లీ డస్ట్, నాట్ కవర్స్ అన్నమాట. మా బాబు ఉన్నాడు కదా, సో కవర్స్ అదంతా తీసేసినాక ఊరికే డస్ట్ మాత్రం చేస్తానన్నమాట. నాకు అదొక పిచ్చి, నేను అందుకే వ్యాక్యూమ్ వాడతాను. అసలుకి మామూలుగా కసు ఊడ్చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కూడా పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే కాలు కింద పెట్టినప్పుడు బట్ట వేసి తుడిచినంత క్లీన్గా ఉంటుందన్నమాట ఈ వ్యాక్యూమ్ క్లీన్ ఇది యూస్ చేస్తే. సో నేను అందుకే యూస్ చేస్తాను. అండ్ నేను ఇది ఫస్ట్ స్టూడియో కోసం తీసుకొనిన్నాను, తర్వాత ఇంట్లో వాడడం మొదలుపెట్టాను అనమాట. అండ్ మాప్ అని చెప్పాను కదండి, సో మాప్కి ఇట్లా సపరేట్ ఒకటి ఇస్తారనమాట, బాక్స్ లాగా. దాంట్లో ఒక సైడ్ వాటర్ వేసుకోవాలి అండ్ కింద ఒక షీట్ లాగా ఇస్తారు, క్లాత్ లాంటిది. దాన్ని కూడా తడిపేసి స్టిక్కరింగ్ చేయించుకోవాలి, అది చూపిస్తాను చూడండి. అండ్ అటు సైడ్ ఇంకొక బటన్ లాగా ఉంది కదా, అది వచ్చేసేసి వాటర్ మనము చేసేటప్పుడు డ్రాప్గా పడేదానికి అట్లా ఇచ్చారనమాట ఆప్షన్, ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు. బట్ ఇది ఇన్స్టాలేషన్ అంతే నాకు కొంచెం అంతగా అనిపించలేదన్నమాట. ఇదో ఇక్కడ చూసారా స్టిక్కరింగ్, జస్ట్ ఊరికి అట్లా. ఇలాంటివి ప్యాడ్స్ వచ్చేసేసి మనకు ఒక 2-3 ఇచ్చారు వాళ్ళు. ఈజీగా ఊరికే జస్ట్ అట్లా స్టిక్కరింగ్ చేసుకోవడమే అనమాట, వచ్చేస్తుంది ఈజీగా. అండ్ దీన్ని వాష్ కూడా చేసుకోవచ్చు కదా మనం తీసేసి, బాగుంటుంది. సో అది నాకు బాగా నచ్చింది. బట్ ఇన్స్టాలేషన్ చూడండి, నాకు చేయడం రాలేదో మరి. నేనైతే వాళ్ళు మాన్యువల్ ఇస్తారు కదా, దాంట్లో చూసిన ప్రకారం అయితే ఊరికి అట్లా స్టిక్ చేయమన్నారు అనమాట. ఆడ బటన్ క్లిప్ లాగా ఉంది, దాంట్లో ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది అన్నట్టు ఉందన్నమాట. బట్ చేసేటప్పుడు కొంచెం కష్టంగా ఉంది. నన్ను అడిగితే వ్యాక్యూమ్ క్లీనరు ఊరికే జస్ట్ సింపుల్ యూజెస్కి కంపేర్ టు దీంతో పోలిస్తే నా పాతది అది బెస్ట్ ఉందన్నమాట. సో నేను అది కూడా వీడియో ఎండ్లో చూపిస్తానని చెప్పాను కదండి, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ చూడండి, మాపింగ్ చేసేటప్పుడు అది ఊడిపోయే స్థితిలో ఉందన్నమాట. కొంచెం ప్రెజర్ పెట్టి మనం హోల్డ్ చేసుకోవాలి. అండ్ మార్క్స్ ఉంటాయి కదా నేలపైన, అవైతే ఏమంతగా పోవట్లేదండి. సో మాపింగ్ విషయంకి వస్తే ఏమంత యూజ్ లేదు. బట్ చెప్పాను కదా, ఊరికే పైన యూజ్ చేసే వాళ్ళకైతే ఓకే, డన్. అండ్ ఇదండి నేను నా పాత వ్యాక్యూమ్, దీనైతే తుక్కు వాడాను, చూస్తున్నారు కదా ఎంత దుమ్ము పట్టిందో. అండ్ ఇది వచ్చేసి అగారా సంథింగ్ అనుకుంటా, నేను లింక్ ఇస్తాను నా వీడియో కింద. మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ అయితే చేసుకోండి. మంచి ఇదైతే చాలా బాగుంది. అండ్ ఇది మోటార్ అంతా కింద ఇచ్చారు, హ్యాండిల్ పైన ఇచ్చారు. అండ్ ఇది హ్యాండిల్ రిమూవ్ చేసుకొని ఓన్లీ
మోటార్ని పట్టుకొని చేసేదానికి కూడా అవైలబుల్ అనమాట. అంటే విండోస్ అక్కడ అప్పుడు మనం హ్యాండిల్ పట్టుకోలేం కదా, చిన్న దానిలాగా పట్టుకొని చేసుకోవచ్చు కదా, అంటే కార్స్కి కానీ అట్లా ఎక్కడన్నా చేసేటప్పుడు బాగా యూజ్ అవుతుంది. అండ్ కింద పార్ట్ విషయానికి వస్తే సేమ్ ఉంది దానికి దీనికి. బట్ నేను ఎందుకో పొరపాటున లాస్ట్ మినిట్లో ఇది కొంచెం డ్యామేజ్, ఇది బాగా వాడాను, కొంచెం పోయిందని చెప్పేసి సేమ్ లాంటిది ఎందుకని చెప్పేసి అది ఆర్డర్ పెట్టుకున్నాను. అందుకనేసి నాకేం అంతగా అనిపించలేదన్నమాట అది. ఇదైతే నాకు చాలా బాగా హెల్ప్ఫుల్ అయింది, నాకు చాలా బాగా నచ్చింది కూడా. సో అదే అండి అండ్ కొత్తది కూడా పర్లేదు, నాకైతే యూజ్ అవుతుంది. బట్ కొన్ని కొన్ని మైనస్ పాయింట్స్ అనమాట, అంతే, ఇంకేం లేదు. కంపేర్ చేసుకొని ఎవరన్నా తీసుకునే వాళ్ళైతే తీసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.